చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఇక్కడ ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెనకేసుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే 80% పూర్తయింది కాబట్టి మిగతా 20% కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి మేము ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది, పోరాడుతుంది. పోలీసులు అక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టేదానికి ఏర్పాటు చేసేదానికి వీలు లేదు, మీరు పోతిరెడ్డిపాడు వెళ్ళేదానికి వీలు లేదని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోతిరెడ్డిపాడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. అందుకోసమే ఈరోజు చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి మేము పిలిపించి 5వ తేదీన 10 గంటలకు అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి, మరి ఈ రాయలసీమ ఏ విధంగా అన్యాయం జరిగింది, రాయలసీమకు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుమ్మక్కైనారు, తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా కుమ్మక్కైపోయి ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉన్నారనే విషయాలను ప్రజలకు వివరింపజేసి ఖచ్చితంగా ఇది ఉద్యమ రూపకంగా మార్చి ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఖచ్చితంగా పూర్తయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి